స్టూడెంట్స్ మీ కాలేజ్‌ని ఎందుకు చూస్ చేసుకోవాలి సార్? వేరే కాలేజెస్‌కి, మీ కాలేజెస్‌కి ఉన్న యూనిక్ పాయింట్ ఏంటి? మోస్ట్ ఆఫ్ ద స్టూడెంట్స్ వచ్చేసి మినిమం 3 to 4 కాలేజెస్ విజిట్ చేస్తారు. అది వాళ్ళ హక్కు. విజిట్ చేసిన తర్వాతనే వాళ్ళకు తేడా అనేది తెలిస్తేనే వాళ్ళు మంచి దాన్ని చూస్ చేయగలుగుతారు. యెస్. ఇప్పుడు వేరే కాలేజ్‌లు కాకుండా మీ కాలేజ్‌లో ఎందుకు జాయిన్ అవ్వాలి? మీ ఇన్‌స్టిట్యూట్‌లో ఎందుకు జాయిన్ అవ్వాలి అని అనుకున్నప్పుడు స్టూడెంట్స్‌ని అడగండి, ఆన్సర్ ఇస్తారు. ముఖ్యంగా వాళ్ళు చూసేది ఏదంటే ఫీజు. హ్మ్. అఫోర్డబుల్ ఫీజు ఉండాలని చూసుకుంటారు. అది మనకాడ అవైలబుల్ ఉంటుంది. దాంతోపాటు మనకాడ డ్యూయల్ సర్టిఫికేషన్ అంటే మీరు ఒక సర్టిఫికేట్ చేస్తూ దాంతోపాటు ఇంకో కోర్సు కూడా ఇక్కడ ఫ్రీగా చేయొచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఏదైనా ఒక స్టేట్ గవర్నమెంట్ కోర్స్ ఒకటి చేస్తున్నారు అనుకోండి, దాంతోపాటు ఐఎంబి మిలాన్ ఇటలీకి సంబంధించిన ఒక కోర్సు మీరు ఫ్రీగా చేసుకోవచ్చు. అంటే వావ్! మీకు ఈ సర్టిఫికేట్తో పాటు ఇంటర్నేషనల్ సర్టిఫికేట్ కూడా ఒకటి మీకు ఇక్కడ ఫ్రీగా వస్తుంది. రెండోది వచ్చేసి ఇక్కడ 40% స్కాలర్షిప్. ఆ స్కాలర్షిప్ అనేది ప్రతి ఒక్కరికి ఇస్తాం కాబట్టి వాళ్ళకు దాదాపు ఫీజు భారం సగం తగ్గిపోతుంది. హ్మ్. అంతేకాకుండా మంత్లీ 4 ఇంటర్నేషనల్ గెస్ట్ లెక్చర్స్ ఇక్కడ ఉంటాయి కాబట్టి అదొక ఇంటర్నేషనల్ ఎక్స్పోజర్ వాళ్ళకి దొరుకుతుంది. అంతేకాకుండా మీకు గ్లోబల్ రన్వేస్లో పార్టిసిపేట్ చేసే అవకాశం వస్తుంది. ఇయర్లీ వన్స్ మీకు ఇంటర్నేషనల్ ఫీల్డ్ ట్రిప్స్ కూడా ఉంటాయి. అంటే ఎన్నో ఇక్కడ లాభాలు ఉన్నాయి చెప్పుకుంటూ పోతే. కాబట్టి స్టూడెంట్స్ అనేటోళ్ళు కంపేర్ చేసుకున్న తర్వాత వాళ్ళకే అర్థమవుతుంది కాబట్టి వాళ్ళు ఎక్కువ మనకు జాయిన్ అవ్వడానికి ఉత్సాహం చూపిస్తున్నారు. వెరీ నైస్.